ఇది ఎంసెట్ ఆబ్జెక్ట్ మెయిన్స్ తర్వాత సంగతి. ఈ 2 months మాత్రం కెపాసిటీ ఉన్న వాళ్ళు ఆబ్జెక్ట్లోనే చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ December 31st మాత్రమే నేను చదివేది. January 1st నుండి January 20 దాకా రీజన్ మన కన్ఫర్మ్ లేదు కాబట్టి కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ నాకు మాత్రం 5 కాలేజ్ కనపడాలి. ఫస్ట్ది మీరు ఇక పద్దాక సెట్ చేయడం మానేయండి. ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ చేయకూడదు ఏంటని. మీరు ఎంత లెక్కేసుకున్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి ఎంత లిస్ట్ ఎన్ని వీడియోస్ చూసి ఎంతమంది పరిచయం చెప్పినా 50 to 60 పక్కా చేయాల్సిందే. అన్నీ కలిపి 50 to 60 పక్కా చేయాల్సిందే చాప్టర్స్. ఓకేనా? నెక్స్ట్ కాకపోతే దాంట్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. మ్యాథ్స్ 25 చాప్టర్స్ ఉంటాయి. కెమిస్ట్రీ ఒక 20 to 23 వేసుకోండి. ఫస్ట్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం ఫిజిక్స్ 30 to 50. ఎన్ని చూసినా ఇదే పగలి. ఇక ఇది మారదు. చూడటం కోసం టైం వేసి వద్దు. ఇక ఎంసెట్కైనా మెయిన్స్కైనా. నెక్స్ట్ ఇంకా మీరు ఈ చార్ట్ ఉంది మొత్తం కవర్ చేయలేరు. అది ప్రవణ పని కూడా. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ రూల్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీద బిట్లు వస్తాయి అనుకుంటే ఒక్కో చాప్టర్కి యావరేజ్గా 2-3 ఉంటాయి. ఓకేనా? సో కాన్సెప్ట్ లెక్కిస్తే ఒక 50 to 60 నమ్మేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇది ఒక 45 to 50, ఇది ఒక 30 to 35. ఇవి చాప్టర్స్లో ఇక్కడ మీరు తగ్గించుకుందాం అనుకుంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అది ఈ బేసిక్ వచ్చేది. ఓకేనా? మొత్తం మీద చేయాలనుకుంటే దీన్ని 5 times చేసుకోండి. ఒక 125, ఒక 5 times ఎంత 102, ఒక 760 70 చాప్టర్స్, టాపిక్స్. ఇంకా కొంచెం ఎక్కువ చేయాలనుకుంటే ఈ లెవెల్లో పోతాం. నెక్స్ట్ ఇది తప్ప ఎక్స్ట్రా చేసే టైం లేదు. చేయడం కోసం చూసినా ఇక్కడ టైం పోతే అక్కడ టైం పడుతుంది. ఇది ఫస్ట్ అయిపోయింది. దీని టెస్టింగ్ మొదలైంది. ఓకేనా? నెక్స్ట్ ఒక డే మీరు కాలేజీకి పోతారా, ఇంటి దగ్గర నాకు అనవసరం. మీరు కంప్లీట్గా టీవీ పాటకైతే 3 hours పెట్టాల్సిందే. 3 hours మీరు ఓన్లీ చాప్టర్ టీవీ పాటకి పెట్టాలి. అవనే అవ్వదు. 3 hours కూడా అవ్వదు. ఇది ఓన్లీ టీవీ పాట, ఫార్ములాస్ ఇవన్నీ ఎక్స్ట్రా. నెక్స్ట్ 3 hours ఏమన్నా పెండింగ్ టీవీ ఉంటే అది ప్లస్ ఒక 10 to 15 బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ 3 hours PYQ ఎంసెట్ కదా 15, JMS 15. ఇవి చేస్తేనే మీకు చాప్టర్ అయినట్టు లెక్క. టీవీ పాటికి ఇంతసేపు పెట్టకుండా అప్పుడప్పుడు చిన్న బుక్, చిన్న వర్క్ షీట్, చిన్న ఫార్ములా షీట్ ఏదో దొరికింది చదివేసి అయిపోయింది అనుకుంటే అవ్వదు. ఓకేనా? మినిమం 3 hours ప్లస్ మీరు పెట్టాల్సిందే. ఇది పెట్టకుండా ఇది చేసి యూజ్ లేదు. ఓకేనా? మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. పోయినదో పోగొట్టేదో ఇప్పుడైతే మొదలు పెట్టాం. నేను చెప్పేది కూడా ఇప్పుడు దాకా మీకు ఏం రాలేదు. ఇప్పుడే మొదలు పెట్టాం. ఎట్లా స్టార్ట్ చేయాలి అదే మాట్లాడతాను. నేను మైండ్ అయితే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టే మిస్ అవుతుంటే మీరు అట్లా మొదలు పెట్టండి. నెక్స్ట్ దీంట్లో ఏమన్నా పెండింగ్ కానీ రివిజన్ ఇది నెక్స్ట్ ఓన్లీ 10 PM to 10 AM మధ్యలో ఉంది. నైట్ 10 PM నుండి మార్నింగ్ 10 AM. ఎర్లీ మార్నింగ్ అయినా లేట్ నైట్స్ అయినా మీరు కొత్త చాప్టర్ చదవలేరు, కొత్త పాయింట్స్ చూడలేరు, కొత్త క్వశ్చన్ చేయలేరు. ప్లస్ ఈ టైంలో మీరు సిటీలో ఉంటారు.
మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండదు, టీచర్ సపోర్ట్ ఉండదు, ఎవరు సపోర్ట్ ఉండదు. ఈ టైంలో మీకు టైం వేస్ట్. ఓన్లీ డే మొత్తం చేసి మాత్రమే మీరు రివైజ్ చేయండి. 9 hours జరిగింది, 3 hours రివిజన్ చేయండి. డేకి నేను ఎక్కువ జస్ట్ 12 to 14 hours మాత్రమే తీసుకున్నాను. నేను ఇచ్చింది మీకు 12 hours ఇచ్చా. ఇంకా 12 hours మీకు టైం ఉంది. 7-8 hours మంచిగా పడుకోవచ్చు. 12 ఇంకా 4 hours ఉంటాయి మీకు ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా కానీ. ఓకేనా? నేను జస్ట్ 12 hours మాత్రమే స్టడీకి తీసుకున్నా. ఇంకా 12 hours స్లీప్కే కానీ అన్నిటికీ మీ మళ్ళీ ఇది అయిపోయింది. ఇది ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు టైం చేసుకొని వచ్చారు. ఇక లాస్ట్ కండిషన్లో ఇది చేస్తే ఇది హోప్ ఉన్నట్లు లెక్క. దీంట్లో అప్పుడు పైన ఆ రోజు హోప్ వేసుకోండి. గట్టి చెప్తాను. నెక్స్ట్ ఇది చేస్తారు, ఇది చేస్తారు, కానీ చేసింది ఉపయోగం లేకుండా చేస్తున్నారు అందరూ. సో చేసిందే ఉపయోగం లేకుండా చేస్తున్నారు. పేరు చెప్తే మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. గట్టి మాట్లాడితే పీరియడ్ టేబుల్ ఇవ్వాల్సింది కదా మనకి. ఇంకా సగం పీరియడ్ టేబుల్ రాలేదు. పీరియడ్ టేబుల్ లేకుండా 4 లెసన్లు అవనావు. ఇక మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా సగం మంది రాలేదు. గట్టిగా ఎన్ని ఫార్ములాస్ ఉంటే కూడా తెలియదు ఫస్ట్. ఐదు అయిపోయింది. ఇప్పుడు మీకు అనిపించిన ఇంత టైం పెట్టాలా, ఇంత కష్టపడాలా అంటే మీరు వెనకాల చేసిన దానికి తప్పదు. నెక్స్ట్ నాకు మెయిన్ ఇది లేకుండా చేస్తే యూజ్ ఉండదు. రివిజన్ నోట్స్ 80 days లో 60% అనుకుందాం. ఈ 60 days చదివింది 10 days రివైజ్ చేయాలి. లేకపోతే మొత్తం 0 వచ్చి పడతారు, పక్కా పడతారు. మళ్ళీ చెప్తున్నా, రివిజన్ అంటే రివిజనే. ఆ టైంకి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఏదో బుక్స్ వస్తాయి, ఏదో వీడియోస్ అంటారు, ఫ్రెండ్స్ చెప్తారు, ఇంపాయింట్ వస్తుందని చెప్తారు, ఏంటో చెప్తారు. అవన్నీ మీకు వద్దు. ఇవాళ నుండి December 31 చేసి మొత్తం దీంట్లో 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 చదివి మాత్రమే రివైజ్ చేయాలి. మళ్ళీ రివిజన్ అంటే చదివి మాత్రమే రివిజన్ చేయాలి. ఆ రోజు తీసుకుంటూ కొత్త క్వశ్చన్ చెప్పినప్పుడు మనకు వస్తుంది. ఈ 60 days చదివి మాత్రమే మీరు రివిజన్ చేయాలి. ఓకేనా? నేను మళ్ళీ రివిజన్ నోట్స్ రాయమని చెప్పట్లేదు. మీ బుక్స్లోని టిక్స్ పెట్టుకొని మార్క్ చేయండి చాలు. 1 థియరీ, 2 ఫార్ములాస్, 3 ఏమన్నా కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, 4 కండిషన్స్ ఉంటాయి కొన్ని. నెక్స్ట్ షార్ట్ కట్స్ కానీ ఏమన్నా మీకు చదివేటప్పుడు బుక్ పెట్టుకోవడానికి మీరు పెట్టుకున్న ట్రిక్సే కానీ, షార్ట్ కట్సే కానీ, ప్రాబ్లం చేసేటప్పుడు చేసినవి కానీ అనవసరంగా లాగా చెప్తారు తెలుసా. గట్టి మాట్లాడితే మీరు చేసే కానీ సగం చేయొచ్చు. మిమ్మల్ని ఏమనట్లేదు, మీకు ఈ విషయం చేయొచ్చు అని తెలియక మీరు చేస్తున్నారు అంతే. సో ప్రతి చాప్టర్ ఎవ్రీ డేకి ఇది కనుక నైట్ మీరు పడుకునే లోపో లేదా నెక్స్ట్ డే మళ్ళీ మొదలుపెట్టారు కదా 10 AM ఈ లోపు కనుక ఇది లేకపోతే ఆ రోజు చేసిన మొత్తం మీకు వేస్ట్ అయినట్టే. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 10 AM ప్రిపరేషన్ మొదలు పెట్టే లోపు ముందు రోజు రివిజన్ నోట్స్ లేదు అంటే మీరు ముందు రోజు చేసింది వేస్ట్ అయిపోద్ది, ఇంకో 10 days వేస్ట్ అయిపోద్ది అని ఫిక్స్ అయిపోద్ది.